కానీ ఇట్స్ ఎ బిగ్ నెంబర్. అంటే మెట్రో ఆపేసి బస్సులు ఆపేసి జామర్లు కూడా పెట్టాల్సిన పరిస్థితుల్లోకి ఆ ఉద్యమం తాలూకు స్థాయి వెళ్ళిపోయింది. సో బీజేపీ డిఫెన్స్లో పడిందా, కేంద్రం డిఫెన్స్లో పడిందా? సార్ రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను పొద్దున జరిగినటువంటి ఎన్డీఏ పార్లమెంట్ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పేపర్ లీక్ అన్నది అత్యంత హేయమైనది, దీన్ని ఎట్టిపసి ఉపేక్షించేది లేదు, బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తాం, ఈ సమస్య మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి, అందరూ కలిసికట్టుగా రండి, దీని మీద చర్చిద్దామని చెప్పేసి చాలా స్పష్టంగా ఉదయం చెప్పారు. అలా చెప్పినప్పుడు, చాలా స్పష్టంగా చెప్పినప్పుడు, మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు పిఎంఓ ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు పుట్టినరోజు నిన్న. ఆ పుట్టినరోజు జరుపుకుంటా అందరికి వచ్చి అక్కడి నుంచి విరుపు వేగంతో వచ్చి ఇక్కడ మధ్యాహ్నం పూట ధర్నా చేయవలసిన అవసరం ఏంటి? ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, ఒక రెస్పెక్టబుల్ ప్రతిపక్ష నేత ఈ రకంగా కూర్చొని రోడ్డు మీద హై సెన్సిటివ్ వేదికలో కూర్చొని ధర్నాలు చేయటం ఏంటి ధర్నా చేస్తున్నారు, ఏంటి మీ సమస్య అని మంత్రిగా స్వయంగా వచ్చి మాట్లాడితే నాకు చర్చ కావాలి పార్లమెంట్ లో దీని మీద ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి అన్నారు. జితేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నాను, నాకు దీనిలో పార్లమెంట్ మీద చర్చకి హామీ కావాలి. అదేగా పొద్దున ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, సరే మేము మళ్ళీ ఇంకోసారి మాట్లాడి చెప్తాం అని చెప్పి మళ్ళీ వచ్చి రెడీగా ఉన్నారు, మీరు లెగవండి చర్చకి రెడీ చేద్దాం రేపు మాట్లాడుకుందాం అంటే, లేదు నాకు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా. అది ఇందాక మీరు ఒక రెస్పెక్టబుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఇందాకే ఒక మాట ఇప్పుడు మాట్లాడటం, ఇది ఎంతవరకు అంటే ఇదివరకు అండి పిఎంఓ ముందు ధర్నా చేసిన చరిత్ర, కందహార్ విమానం హైజాక్ అయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ ధర్నా చేశారు. ఆ తర్వాత జేఎన్యూలో ఒక సందర్భంలో ఒక మర్డర్ అయితే దానికి సంబంధించి నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ధర్నా చేశారు. ఇప్పుడు ఆ తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఆ రకంగా ఆ సరసన చేర్చి పడేశారు, ఆ రకంగా రోడ్డు మీద దించేశారు. ఇది సమంజసమా అండి? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లేవా? ఆ ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి లేరు, ముఖ్యమంత్రికి సీఎం ఆఫీసులు ఇవ్వ, ముఖ్యమంత్రులు కూడా కూర్చున్నారు ధర్నాలో. ఆ ముఖ్యమంత్రులకి ఆయా రాష్ట్రంలో ఇల్లు లేవా? అక్కడ మా ప్రతిపక్ష నేతలు లేరా, మా పార్టీ కార్యకర్తలు లేరా? ఇదే విషయాన్ని 2011లో ఆగస్టు 26వ తారీఖు ఒక మహానేత పార్లమెంట్ లో చెప్పిన వ్యాఖ్యలు ఏంటి చేస్తే, అది ఎవరు చేసి చెప్తాను. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? ఇండివిజువల్స్ డిక్టేట్ టు క్రియేట్ law set a dangerous precedence of democracy and undermines the constitutional supremacy of parliament. కొంతమంది వ్యక్తులు రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చెయ్యాలి అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అభాసం చేయటం, పార్లమెంట్ ని హాస్యాస్పదంగా చేయటం, పార్లమెంట్ ని సీరియస్ గా తీసుకోవాలి. రాహుల్ గాంధీ పోలీసులు ఆయన తీసుకెళ్తున్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, ఇప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం కనపడుతోంది భారతదేశంలో అన్నాడు ఆయన. నౌ ద డెమోక్రసీ ఇస్ హ్యాపెనింగ్ అంటే ఆయన కరెక్ట్ గా ఇంగ్లీష్ లో అన్న పదం వర్డ్స్ అయితే. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. వాళ్ళు 2011లో ఆయన ఇచ్చినట్టు అన్నా హజారే గారు అజిటేషన్ కూర్చుందాం అనుకుంటే చాలు 2016లో ఆగస్టులో అరెస్ట్ చేసి జైల్లో పడేశారు కదా. ఆ తర్వాత వాళ్ళ కార్యకర్తలు అందరూ పోలీస్ స్టేషన్ లో పెట్టారు కదా. అది సరిపోవట్లేదని చెప్పి స్టేడియం కూడా మార్చారు కదా. మరి ఆ రోజు నిరసన చేసిన బాబా రామ్దేవ్ గారి ఒళ్ళంతా వాయుగొట్టి లేపించేసి కదా రాత్రి. మరి ఎన్ని ఆ రోజు సమర్థించుకున్నారు కదా వాళ్ళు. ఈ రోజు మేము అటువంటిది ఏం చేసామా? ఎవరినన్నా సరే అక్కడ దీక్ష చేస్తున్నటువంటి కాక్రోచ్ బుద్ధింకులు గత 25 రోజులు 30 రోజులు చేస్తున్నారు. ఎక్కడన్నా సరే మేము అప్రజాస్వామికంగా ఇది అనుమతులు లేనప్పటికీ వాళ్ళ మీద మేము ఒక స్టూడెంట్ వెంటిలేటర్ మీద ఉంది రవికిరణ్ గారు, ఒక స్టూడెంట్ బాధ్యత కరెక్ట్. నేను చాలా ఆవేదన చెందుతున్నా ఆ విషయంలో, నాకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి అన్న దాంట్లో నేను కూడా ఉన్నాను. చర్చ జరగాలి, పార్లమెంట్ జరుగుతుందో పక్కన ప్రధాన ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ లో మాట్లాడాలా, రోడ్డు మీద మాట్లాడతారా? పార్లమెంట్ సెషన్ మొదలైంది మొన్నే కదా, 20వ తారీఖు కదా. అడ్డం పడుతుంది మీరే కదా. పార్లమెంట్ లో చర్చ రావడానికి అనేకమైన విధానాలు ఉన్నాయి కదా. రివ్యూ పిటిషన్లు అన్ని ఉన్నాయి కదా, ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్స్, లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా. అది చేయకుండా రోడ్డు మీద కూర్చో అంటే ఏంటి? అంటే తన క్రెడిట్ లో ఎక్కడైనా వెనకబడిపోతున్నారని చెప్పేసి ఈ హడావుడి చేశారని చెప్పి అనుకోవాలా? అంటే రోడ్డు మీద కూర్చుంటే చట్టాలు చేసేస్తాం అనుకుంటుంది, తప్పు, ప్రజాస్వామ్యం విరుద్ధం అని 2011 ఆగస్టు 26లో చెప్పింది. సిజేపీ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేయడానికి ప్రయత్నించిందంటారా? అదే కదా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇండియా కూటమి సభ్యులు, నేను చెప్పిన మాట కాదు అది, ఇండియా కూటమి సభ్యులు చెప్తున్నారు.
ఇది ఈ బొద్దింకల పార్టీకి సృష్టించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఇంత కష్టపడి ఏదో చేసుకుంటే మాకేదో క్రెడిట్ వస్తుంది అనుకుంటే ఈ రోజు మళ్ళీ ఈ రోజు క్రెడిట్ చోరీ చేస్తారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫీల్ చేస్తారు, వాళ్ళు తిట్టుకొస్తారు. వాళ్ళనే ఒక లేదు. సో సిజేపీ చేస్తున్న ఈ స్థాయిలో సిజేపీ చేస్తున్న ఉద్యమమో పోరాటమో ఒక క్రెడిట్ గేమేనా రవికిరణ్ గారు? ఇది అదే కనిపిస్తుంది సార్. ఇప్పుడు నేను ఒక 20 రోజులుగా అక్కడ నిరాదేశాలు అది 25 రోజులు చేస్తున్నారు కదా సార్. ఆ వేదిక మీద ఇప్పటి వరకు ఏమైనా కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరిగిందా? ఇది ఏ రకమైన మార్పులు తీసుకురావాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది జన అక్కడ వచ్చిన బ్యాచ్ అంతా ఎవరు? నా రామ్ రహేగా, నా సీతా రహేగా, బస్ రహేగా, అల్లా కా నామ్, టుక్టెడ్ కాశ్మీర్ కో చాహియే ఆజాదీ, నార్త్ ఈస్ట్ కో చాహియే ఆజాదీ, ఆర్టికల్ 370 రద్దు చేయటం తప్పు, దాన్ని అలాగే ఉమర్ ఖలీద్ వెంటనే రిలీజ్ చేయాలి. ఎన్ని నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ సంబంధించిన అంశాలే అండి. భర్త మాత అంటున్నారు, ఒకళ్ళు అంటారు వచ్చి భర్త మాతట వీళ్ళకి 750 ఏళ్ళు భర్త ఏమో ముస్లింలు, 250 ఏళ్ళు భర్త ఏమో క్రిస్టియన్లు, ఇప్పుడు భర్త ఎవరు వీళ్ళకి తెలియదని అటువంటి వ్యాఖ్యలు ఆ వేదిక మీద చేస్తుంటే వీళ్ళు ఎందుకు ఆపలేదండి? ఈ కాపులోచి బొద్దింకులు ఎందుకు ఆపలేదు? ఏంటి ఈ వేదిక మీద మాట్లాడతారు, ఎందుకు ఆపలేదండి? ఈ రోజు అని అంటున్నారు, ఇందాక మీరు కూడా చెప్పారు మాది హైజాక్ అయిపోయింది, ఎవరో కొంతమంది దీన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయిపోయారు, బయట మా పేరుతోటి కొడుతున్నారు పోలీసులు, నాకు సంబంధం లేదన్నాడు అభిజిత్. నేను మీకు ఒకటి చూపిస్తాను. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాట్సాప్ గ్రూప్స్, ఈ జేఎన్యూ సంసద్ చలో కోఆర్డినేషన్ వాట్సాప్ గ్రూప్, ఈ వాట్సాప్ గ్రూప్ ఈ యొక్క స్క్రీన్ షాట్ సోషల్ మీడియా తిరుగుతుంది, ఈ మీద పోలీసులు విచారణ జరుగుతుంది. వీళ్ళు ఏం రాశారో చదువుతారు చూడండి ఒకసారి. ఆఫ్టర్ రీచింగ్ సమ్మరీ చెప్పేయండి. సమ్మరీ ఏంటంటే, మీరు ప్రొటెస్ట్ సైట్ వచ్చినప్పుడు నెట్వర్క్ డౌన్ చేస్తారు, నెట్వర్క్ డౌన్ చేస్తే మన మొబైల్ పనిచేయవు, మన యాజిటేషన్ కి సరిపోదు, అందుకని మీరు డౌన్లోడ్ బిరారు, బిచ్ చాట్ వంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే నెట్వర్క్ లేనప్పటికీ మన పని మనం చేసుకోవచ్చు అని. ఇంకోటి చలో సంసద్ గ్రూప్, ఇంకో వాట్సాప్ గ్రూప్. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? దేకో యార్, చూడండి మీరు ఎవరన్నా సరే దీని మీద ఉద్యమం కూర్చున్న రండి, ఆత్మార్పణ అయిపోండి, మిమ్మల్ని భావి తరాలు గుర్తు. మరి కేంద్ర మంత్రులు చచ్చిపోవాలి. ఒక నిమిషం మీ దగ్గర, మరి కేంద్ర మంత్రులు ఎందుకు చర్చలకు ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని, ఇప్పుడు గేట్లు తీసామని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు చర్చలకి మాట్లాడటానికి ఇప్పుడు మేమేమి వెనకాడలేదు. ఇప్పుడు బొద్దింకల పార్టీ మొన్న 20వ తారీఖు మేము వచ్చి కలుస్తా ఉన్నది, కలిసి రమ్మన్నాం, మేము కాదనే వాళ్ళలేదు కదా, రమ్మన్నాం, కూర్చున్నాం, గంటల తర్వాత వాళ్ళు మాట్లాడాం. ఒక పక్కన మాట్లాడుతుంటే ఇంకో పక్కన వెళ్ళి పార్లమెంట్ మీద రాళ్లు వేస్తే ఏమంటే ఇప్పుడు పార్లమెంట్ మీద రాళ్లు వేసి పోలీసులు 120 మందిని పైగా రాళ్లతో కొట్టి ఈ రకంగా చేస్తే మరి ఏం చేయాలి చెప్పండి? పార్లమెంట్ మీద దాడి చేస్తే మనం చూస్తా ఊరుకోవాలి చెప్పండి? పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళే చెప్పారు సార్, ముగిస్తున్నాను సార్. వాళ్ళు బొద్దింకలో ఏం చెప్పారు? యాంటీ సోషల్ ఎలిమెంట్ దూరిపోయిన వాళ్ళే చెప్పారు. మరి ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వదిలేస్తే, పార్లమెంట్ లోకి వెళ్ళి మంత్రులను ఎంపీలను చంపేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పటికే ప్రధానమంత్రి ఇంటి ముందు ఈ మెరుపు ధర్నాకే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని వచ్చింది కదా. అదేనండి, ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నాము. రేపు పోలీసులు మొన్న 20వ తారీఖు అడ్డుకునే పోయారు అనుకోండి, పార్లమెంట్ కి వెళ్ళి చెప్పారనుకోండి, అప్పుడు ఏమంటారండి? విన్నారు కదా. సో అంటే ఇది ఒక క్రెడిట్ గేమ్ ఏమంటారండి? ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఏమంటారండి? ప్రభుత్వం వైఫల్యం ఇది, ఇంత జరుగుతుంది, ఎలా చేశారా? ఒక నిమిషం. సిజేపీ